మన మండల గ్రామానికి మంచి మెజారిటీ తెప్పిస్తున్నాము మన యొక్క ఎన్నికల్లో. దీన్ని కూడా మీ అందరూ కూడా జరిగినటువంటి మన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పోరాటం చాలా పట్ల ఒక చిన్న వాళ్ళతో మాట్లాడితే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే నేరుగా కొంతమంది కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొంచెం ఆ ఇబ్బంది మనం కానీ బ్యాలెన్స్ చేస్తే సక్సెస్ గా ఉంటుందని నా చిన్న విన్నపం మీకు. తర్వాత అది మీరు కూడా అడిగితే బాగుంటుంది. నా ఒక్కడి మీద బాధ్యత పెట్టేస్తున్నారు. కరెక్ట్ కదా, చిన్న బాధ్యత. అది పెద్ద విషయం కాదు. ఒక చెడ్డ రోజులు దాటుకొని వచ్చేసాం. మంచి రోజుల్లో ఉంటాం. చిన్న అడ్జస్ట్మెంట్ సత్తా ఉంది, సమన్వయం లేదు. ఇదే తేడా. ఆ సమన్వయం పరుచుకుంటే చాలా ఈజీ. అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్పారు చాలా మంచి మాట. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్ వేయడానికి కూడా మనల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అందరూ సఫర్ అవుతాయి. మా మల్లికార్జునపురం పంచాయతీలో 36 కేసులు అయినాయి. అప్పుడు 36 కేసులు. అందులో నా మీద 5, మా అన్న మీద 6, ఇంకా మా పిల్లకాయల మీద చాలా మంది మీద కేసులు అయి ఉంటాయి. అట్లా నేను ఒక్కలేను కదా, ప్రతి ఇక్కడ పరందామని ఉండొచ్చు, లేదంటే ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అందరి మీద కూడా కేసులు ఉంటాయి. సో మనమైతే రౌడీని చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆ సంక్షేమ పథకాన్ని, సోమిరెడ్డి గారు కుటుంబం పడుతున్నటువంటి ఆ శ్రమని కరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. పంచాయతీలు, ఎంపీటీసీలు అన్ని కూడా మనం వసపరచుకోవడానికి మనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు ఏదో అంటున్నారు వైసీపీ నాయకులు, మేము రాగానే మిమ్మల్ని అంత పేరు చేస్తాం, ఏదో చూసేస్తాం, ఏదో చేసేస్తామని. ఇట్లాంటి చాలా చూసే వచ్చాము. అట్లా భయపడాల్సిన విషయం లేదు. వాళ్ళు అంటూ ఉంటారు కదా, చూసేసాం, మేము చేసేస్తామని. సురేష్ రెడ్డి కూడా తెలుసు. అనేక మార్లు మా మల్లికార్జునపురం పంచాయతీలో అప్పుడు ఎస్ఐ గారు జంపారి కుమార్ గారు ఉన్నప్పుడు స్టేషన్ గేట్లు వేసేసారు. ఎస్ఐ గారు చాంబర్ గేట్లు వేసేసారు. మెయిన్ స్టేషన్ గేట్లు వేసేసి మా మల్లికార్జునపురంలో ఒక 37 మంది పిల్లకాయలు ఫోన్లు తీసేసుకుని బైండ్ ఓవర్ కేసు సీట్లు పెట్టి గందరగోళం చేశారు. అప్పుడు మార్నింగ్ మేము చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగానే సురేంద్ర రెడ్డి గారు కూడా ఉన్నారు. అప్పుడు అజేష్ గారి చేత ఫోన్ చేయించి గందరగోళం చేసిన తర్వాత మా మీద ఆ బైండ్ ఓవర్ షీట్ తీసేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకటి కాదు, చాలా కేసులను ఎదుర్కొన్నాం. ఎవరు భయపడాల్సిన విషయం లేదు. వాళ్ళు వచ్చేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు, కష్టపడి పనిచేద్దాము. సోమిరెడ్డి గారి కుటుంబానికి మంచి పేరు తీసుకొద్దాము. అలాగే మనం నమ్ముకొని ఓట్లేసేటువంటి ప్రజలకి మనం తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లిగూడూరు మండలంలో మండల కమిటీల్లో అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. దానికి పరిశీలకులుగా తావా పెంచులరావు గారు ఇక్కడ ఈ నియోజకవర్గం అబ్జర్వరు, ఇంకొక 2 అబ్జర్వర్ రావాలా, వాళ్ళిద్దరు రాలేదు, ఒంగోలు నుంచి రావాలా. ఇంకొక ఆయన ఈ మండల అబ్జర్వర్ గా నరసింహులు అని చెప్పి గూడూరు నుంచి వచ్చాడు, గూడూరు టౌన్ నుంచి. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు అందరూ గ్రామ కమిటీ అధ్యక్షులు, నియోజకవర్గ మండల నాయకులు అందరి ఆధ్వర్యంలో కొండతం రఘుబాబు గారిని మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మన్యం జితేంద్ర తోటపల్లి గూడూరు విలేజ్ నుంచి ఈ మండలానికి జనరల్ సెక్రటరీగా మన్యం జితేందర్ ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పైకి పంపిస్తారు. ఆథరైజ్డ్ గా ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అవుతాయి. వీళ్ళ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో జరగటం ఇవన్నీ కూడా మళ్ళీ పైకి పంపిస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా ఈ కమిటీలన్నీ పగడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని దగ్గరలకి 3 మెన్ కమిటీ లాగా అందరిని పంపించి పారదర్శకంగా ఉండాలని చెప్పి ఇవన్నీ జరపడం జరిగింది. మా నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు 175 నియోజకవర్గాల్లో 3 మెన్ కమిటీ వేసి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించిన వాటిని కూడా మళ్ళీ పరిశీలించి నిజమైన కార్యకర్తకి నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ప్రతిష్టం చేయాలని ఆయన ఈ సందర్భంగా మేము సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులుగా ఈ తోటపల్లి గూడూరు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులని ఈరోజు ఎన్నిక శ్రమించాము. ఈ ప్రతిపాదనలన్నీ మేము మన మాజీ మంత్రి మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి గారికి అదేవిధంగా పార్టీకి పంపిస్తాము. తర్వాత వాళ్ళు పరిశీలించి ఈ ఎన్నికని
ప్రకటించేదానికి ఒక తేదీన ప్రకటిస్తారు. అందులో ఈ తోటపల్లి గూడూరులో ఏకగ్రీవంగా ఒకే వ్యక్తి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా తోటపల్లి గూడూరు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.